హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు టమాటా చారు చేస్తున్నాను. టమాటాలు కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అలానే కడిగి వేసుకుంటే బాగానే ఉంటుందిలే, కానీ లోపల పుచ్చులు కనుక ఉంటే మనం టమాటా చారు వేసుకేటప్పుడు అట్లనే అవుతుంది కదా. కోసేసుకుంటే ఏమన్నా ఉన్నా కానీ మనకు ముందే తెలుస్తుంది. ఖరాబ్ అయితే తీసేయచ్చు అనేసి నేను కట్ చేసి వేసుకుంటాను ఎప్పుడైనా. టమాటాలు అయితే బాగా ఉడుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. కాసేపు అయినాక టమాటా చారు చేద్దాము. టమాటాలు అయితే బాగా ఉడికిపోయాయి చూడండి ఫ్రెండ్స్. చాలా మెత్తగా అయిపోయాయి. మనమైతే టమాటా చారుకు టమాటాలు అయితే పిసుకుతున్నాము. నేనైతే అన్నానికి కూడా పెట్టేసుకున్నాను బియ్యం కడిగి. ఎందుకంటే ఒక పని తర్వాత ఒక పని చేసుకోకపోతే మళ్ళీ పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది కదా. అందుకే ఒక పని తర్వాత ఒక పని ఎమ్మటే చేసేసుకోవాలి. అయితే టమాటాలు బాగా ఉడికిపోయాయి, కానీ చాలా కాలుతాయి కదా. ఇప్పుడు ఈ కాలే వాటిని చేత్తో పిసకాలంటే పిసకలేము కదా. దీంట్లో చల్లారేంత వరకు ఉంచాలన్నా మళ్ళీ టైం పడుతుంది. పిల్లలు స్కూల్కు టైం అవుతుంది, మళ్ళీ లేట్ అయిపోతుంది. అందుకని నేను ఒక చిన్న ట్రిక్ ఉపయోగిస్తాను ఎప్పుడు. మీరు కూడా చూడండి. మనం పప్పు రుబ్బుకునే పప్పు గుత్తి ఉంటుంది కదా. నేనైతే పప్పు గుత్తిని ఉపయోగించి టమాటాలనైతే మెత్తగా చేస్తాను చూడండి. కాలకుండా అయితే ఇలా పెట్టేసుకుంటాను. ఫోన్ పక్కకెట్టి మెత్తగా వేస్తా. కాసేపు అయ్యాక చూడండి ఇలా అయిపోయిందో, మెత్తగా అయిపోయింది. అదే మనం చేతులు పెట్టి ఇలా ఇంత తొందరగా చేయాలంటే రాదు కదా, వేడిగా ఉంటుంది, చేతులు కాలుతాయని భయం అవుతుంది. ఇలా అయితే సేఫ్టీగా ఉంటుంది, తొందరగా మెత్తగా అయిపోతుంది. ఈ ట్రిక్ నచ్చితే మీరు కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. చూడండి, టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కావాల్సినవి వేసుకొని కాసేపు మరగనిద్దాము. కాసేపు మరిగాక పోపు చేసుకుందాం. చూద్దాము ఏమేమి వేసుకుందాం. నేనైతే కొద్దిగా పసుపు, తగినంత కారం, అంటే చిన్నపిల్లలు తింటారు కదా, నేనైతే తక్కువగానే వేసుకుంటాను. మీకు సరిపోయినంత మీరు కూడా వేసుకోండి. అలాగే పసుపు, ఉప్పు, కాస్త ధనియాల పౌడర్, ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. నేనైతే వేరేలాగా చేసేదాన్ని. ఇదైతే మా అమ్మ చేసేటట్టుగా నేను చేస్తున్నాను. మా అమ్మని చేసి నేనైతే ఉప్పు, అల్లం వెల్లిగడ్డ అవన్నీ పోపులని, పచ్చిమిరపకాయలు అవన్నీ నూనెలో వేగేటప్పుడు అవన్నీ అందులో కలుపుకొని ఈ టమాటా రసాన్ని అందులో వేసుకొని చేసేదాన్ని. మా అమ్మ అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుంది, పోయినప్పుడల్లా చేస్తుంది. నేనైతే అట్లా చూసే టేస్ట్ బాగుందని మళ్ళీ నేను కూడా ఇట్లా ట్రై చేస్తున్నా. మనం వంట చేసుకునేందుకు వాడే గిన్నెలు రాతి వెండి గిన్నెలు ఉంటాయి కదా, వాటికన్నా ఈ స్టీల్ గిన్నెలే చాలా వరకు బెటరు. కానీ అడుగంటుతాయని ఎవరు కూడా ఈ స్టీల్ గిన్నెలో చేసుకోరు. నేను కూడా రాతి వెండి గిన్నెలే వాడతాను. స్టీల్ గిన్నెలు తక్కువ, అంటే లేవు కూడా ప్రస్తుతం. అంటే ఇప్పుడున్న రాతండి గిన్నెల వలన ఇప్పుడు ప్రాబ్లం అని ఇప్పుడు తెలుస్తుంది, కానీ ఇంతకు ముందుకు తీసుకునేటప్పుడు తెలియదు కదా.
అందుకే ఫస్ట్ నుంచి అవే ఉన్నాయి. స్టీల్ గిన్నెలు తక్కువ. నేనైతే ఇవి ఎక్కువగా పాలు కాగబెట్టడానికి వాటర్కి యూజ్ చేస్తాను. ఇప్పుడు చలికాలం కదా, పిల్లలకి వాటర్ కాగబెట్టి వేడి వేడి చేయడానికి అయితే నేను స్టీల్ గిన్నెలు వాడతాను.